దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. గత 6 రోజుల నుంచి భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగింది. ఆల్రెడీ పాకిస్తాన్ బేస్ క్యాంపులని ఆర్మీ జవాన్ అంటే మన ఇండియన్ ఆర్మీ జవాన్లు ధ్వంసం చేసేసాయి. శుక్రవారం యుద్ధానికి తెరపడింది అనుకున్న సమయంలో భారత్ శాంతియుతంగా ఉంటుంది. పాకిస్తాన్ కూడా తన పనులు పునఃప్రారంభించుకుంది అనుకున్న దిశలో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఎప్పుడైతే ఉల్లంఘించిందో వెంటనే భారత్ పైన పాకిస్తాన్ మళ్ళా కాల్పులు జరిపింది. దీనికి భారత్ ప్రతీకారకంగా సమాధానం చాలా గట్టిగా చెప్పింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా యొక్క అణుస్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకుని లక్ష్యంగా టార్గెట్ చేసింది. కానీ ఆ మిసైళ్లను భారత ఆర్మీ గాల్లోనే పేల్చేసి చూసింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను కాదు, పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ జరిపిన ఫైరింగ్ల ఆ అణ్వస్త్రాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. దీంతో పాకిస్తాన్లో ప్రజలు రాబోయే రోజుల్లో ఊపిరి పీల్చుకోవాలంటే చాలా కష్టంగా ఉండే పరిస్థితులను పాకిస్తాన్ కొనిమరి తెచ్చుకుంది. అణ్వస్త్ర స్థావరాలను ధ్వంసం చేయడం వల్ల అక్కడ పూర్తిగా పొల్యూషన్ అనేది మారిపోతుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో జనజీవన అంటే ఎలా ఉండబోతుందంటే కంప్లీట్గా పొల్యూషన్ తోటి పాకిస్తాన్ నిండిపోతుంది. అక్కడ మనుషులు బతకాలంటేనే భయపడే రోజులు పాకిస్తాన్ గెలికి మరి తెచ్చుకుంది. ఇదిగాక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఎప్పుడైతే పాకిస్తాన్ శుక్రవారం రోజు భారత్తో చర్చ జరిపిందో మళ్ళా శనివారం నైటే అదే రోజు రాత్రి పాకిస్తాన్ తన కర్కశత్వాన్ని ప్రదర్శించి భారత్ పైన మళ్ళీ తిరిగి అంటే యుద్ధాన్ని ప్రారంభించింది. మిసైళ్లతోటి, డ్రోన్లతోటి ఇండియాలో ఉన్న అంటే బార్డర్ దగ్గర ఉన్న ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్న చిన్న చిన్న గ్రామాలపై మిసైళ్లతోటి, తుపాకులతోటి యుద్ధం కురిపించింది. అయితే అక్కడ ఉండే అంటే సరిహద్దు ప్రాంతాలు ఉండే కొన్ని చిన్న చిన్న గ్రామాలు, అక్కడ ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో చిన్న చిన్న గ్రామాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయిన ఐర్యులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉండే కార్లు కావచ్చు, చాలా విభిన్న పరిస్థితులు ఇప్పుడు చుట్టూ అంటే బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో విభిన్న పరిస్థితులు చూసేలా ఉన్నాయి. ఎటకేలకు 6 రోజుల తర్వాత యుద్ధ వాతావరణం అయితే ముగిసిపోయింది. పాకిస్తాన్ అంటే ట్రంప్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం ఆల్మోస్ట్ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని చూపెట్టి భారత్ పైకి మరోసారి కాల్పులను తెగబడుతూ తన కర్కశత్వాన్ని దాన్ని కూడా ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇచ్చారు. మన మిసైళ్లతోటి వారి యొక్క మిసైల్ని పేల్చడం కాకుండా పాకిస్తాన్లో ఉన్న సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, మెయిన్ రావల్పిండి కావచ్చు, చాలా చోట్ల భారీ అంతస్తుల భవనాలు కావచ్చు, అలాగే ఆర్మీ బేస్లు కావచ్చు, చాలా వరకు పాకిస్తాన్కి అయితే తీరని నష్టం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారతదేశాన్ని భారత ప్రధానిని చంపేస్తానని ఉగ్రవాది మసూద్ అజార్ ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికీ అమెరికా ఎంటర్ కావడంతో యుద్ధం ముగిసిపోయిందని అనుకున్నా, కానీ ఈ యుద్ధం అప్పుడే ముగిసిపోలేదు, ఇంకా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో గవర్నమెంట్ని ప్రభుత్వం రూల్ చేయదు, పాకిస్తాన్ ప్రజలను ప్రభుత్వం రూల్ చేయదు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా అలాగే పాకిస్తాన్ ప్రజలను కూడా నడిపించేది అక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మునీరు. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక బలమైన సంఘం. ఎందుకంటే శుక్రవారం రాత్రి సీజ్ ఫైర్ తోటి ఒప్పందం ముగిసింది. తర్వాత శనివారం రోజు ప్రశాంతంగా ఉంటుంది. కానీ శనివారం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పొద్దునే పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే మునీర్ ఆదేశాల మేరకు భారత్ పైన మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించినట్టు సింధు 2.1 మళ్ళీ భారత్ కొనసాగించే విధంగా పాకిస్తాన్ మనపైన దాడులు జరిపింది. కానీ మునీర్కు ఆ దేశ ప్రధానికి ఉన్న గొడవలు ఏంటో తెలియదు. కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ గవర్నమెంట్నే పాకిస్తాన్ ప్రధాని దింపాలని ఆర్మీ చీఫ్ కీలకంగా, ఎందుకంటే భారత పైన చేసిన యుద్ధమే మనకు కీలకంగా తెలుస్తుంది. మన ఇండియాలో ప్రభుత్వాలు ప్రజాపాలన కొనసాగిస్తే పాకిస్తాన్లో ఆర్మీ పాకిస్తాన్ పాలన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి ప్రపంచ దేశాలకు ఏ సంబంధం ఉండదు. ఈ దెబ్బతోటి భారత్ చేతిలో పాకిస్తాన్ అంతు అయిపోవడం ఖాయమనుకున్నారు. కానీ కొన్ని అగ్రదేశాలు ఈ విషయంలో కలిగించుకొని శాంతి ఒప్పందాన్ని కుదిర్చే ప్రయత్నం చేశాయి. ఇప్పటికైతే గత 6 రోజుల నుంచి యుద్ధ వాతావరణం పాకిస్తాన్ భారత్ మధ్య కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు అంటే నిన్నటి నుంచి బార్డర్లలో కొన్ని శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే గత 5 రోజుల నుంచి భిన్న వాతావరణం కనిపిస్తే నిన్నటి నుంచి కొంచెం శాంతి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రదేశాలు జోక్యం చేసుకున్నాయి. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఆల్రెడీ క్రాస్ చేసేసింది. దీంతో భారత ఆర్మీకి పూర్తి సూచన చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఎప్పుడు ఎలాంటి దాడి జరిగినా కానీ సమర్థవంతంగా తిప్పికొట్టడం కాదు, ఆ దేశానికి సరైన గుణపాఠం చెప్పే విధంగా భారత ప్రభుత్వం పూర్తిగా సూచన చేసింది. అయితే యుద్ధం ముగిసిపోవడంతో ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందాలు మళ్ళీ కొలికొచ్చే దశగా ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ఏవైతే పాకిస్తాన్కు బార్డర్ దేశాలు దగ్గరగా ఉన్నాయో ఇండియాలో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ అలాగే గుజరాత్ సరిహద్దులో సాధారణ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నది. అలాగే రోజువారీ కార్యక్రమాల్లో
ప్రజలు అలాగే ప్రభుత్వ అధికారులు వారి యొక్క బాధ్యతలు అంటే కార్యక్రమాల్లో బిజీ అయిపోతున్నారు. అంటే గత 6 రోజుల నుంచి జరుగుతున్న విపత్కర పరిస్థితులను ఈరోజు కొంచెం భిన్నంగా ఉంది. వారి వారి పనిలో బిజీగా అయిపోయారు. అలాగే చిన్న చిన్న వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, మన ఇండియన్ బార్డర్ దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో చిన్న చిన్న వ్యాపార సామ్రాజ్యాలు అలాగే కొన్ని దుకాణాలు ప్రజలు వారి గత జీవితంలో చేసుకున్న వ్యాపారాలను ఇప్పుడు 6 రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని వారి యొక్క జీవితాలను సాగనంగా ముందుకు తెచ్చుకున్నారు. అలాగే జైసల్మేర్ పాక్ బార్డర్లో రాజస్థాన్ మంత్రులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండే నాయకులు ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది సమీక్షిస్తున్నారు. ఎందుకంటే పాక్ కొన్ని చోట్ల మిసైల్ వర్షం కురిపించినప్పటికీ దాన్ని గాల్లోనే పేల్చేశారు మన ఇండియన్ ఆర్మీ. కానీ జెట్ ఫైటర్లతోటి బుల్లెట్ల వర్షం కురిపించి చిన్న చిన్న గ్రామాల మీద స్థానికంగా ఉండే దుకాణాలు సముదాయాలని చాలా తీవ్రంగా నష్టపోయినాయి. స్థానికంగా ఉండే వ్యాపారులు కావచ్చు తీవ్రంగా నష్టపోయారు. రాజస్థాన్ పర్యటనలో ఇప్పుడు మంత్రులు ఉన్నారు. బార్డర్లలో మంత్రులు పర్యటిస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాబోయే రోజులు ఎలా ఉంటుంది, ఇప్పటివరకు 6 రోజుల నుంచి జరిగిన పరిస్థితి ఎలా ఉందనే దానిపై మంత్రులు పర్యటన చేస్తున్నారు. అలాగే గత 6 రోజులుగా ఇండియా బార్డర్లో టెన్షన్ వాతావరణం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ ప్రాణాస్తి నష్టం జరుగుతాయని 2 దేశాలు భయపడ్డాయి. కానీ భారత్లో అంత ప్రభావం చూపట్లేకపోయింది. కానీ పాకిస్తాన్లో తీరని నష్టం జరిగిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారత్ యొక్క అణ్వాయుధం ఏది ఉందో బ్రహ్మోస్ దెబ్బకు పాక్ అణ్వస్త్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ధ్వంసమైపోయింది. ఇందాక చెప్పాను కదా పొల్యూషన్ అని పాకిస్తాన్లో. ఇదే మన బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో ఈ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించడం వల్ల పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాలను అంటే పరికరాలను దాచిపెట్టిన అణ్వస్త్రాలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. ఇక దీని మీద ఒక పాకిస్తాన్ అంటే చిన్న క్లారిటీ ఇచ్చింది. నిజంగా బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్లో ఉన్న అణ్వస్త్రాలు అంటే బ్లాస్ట్ అయిపోయినాయి, పూర్తిగా పేలిపోయినాయి. పొల్యూషన్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా నుంచి ఎవరైతే ఉన్నారో పొల్యూషన్కు సంబంధించిన అమెరికా నుంచి ఆ వ్యవస్థ అయితే అమెరికా నుంచి పాకిస్తాన్కి రానుందని పాకిస్తాన్ మంత్రులు అయితే తెలిపారు. అయితే గత 3 రోజుల క్రితం పాక్ సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసే పాక్లో ఉన్న స్థానికంగా ఉగ్రవాద చర్యలు కావచ్చు, స్థావరాలు కావచ్చు, అలాగే సైనికుల మీద భారత్ చేసిన దాడికి ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికీ ఈ యుద్ధం అయితే ముగిసిపోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి ప్రపంచ దేశాలకు తెలుసు. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని లెక్క చేయకుండా మళ్ళీ భారత్ పైన తన యుద్ధాన్ని ప్రకటించింది ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మునీరు. ఇంకా సూర్ఘాట్లోని అండర్ గ్రౌండ్లో అణ్వస్త్రాలను పాకిస్తాన్ దాచిపెట్టింది. ఇక్కడ అయితే పాకిస్తాన్లో నూర్ఘాట్లో పాకిస్తాన్ తన అణుబాంబులను అణ్వస్త్రాలను కింద బేస్ క్యాంపులో కింద భూమిలో దాచిపెట్టింది. వాటిని లక్ష్యంగా తీసుకుని భారత ఆర్మీ చేసిన కాల్పులో అవన్నీ బ్లాస్ట్ అయిపోయి పేలిపోయాయి. అందుకే పాకిస్తాన్లో రాబోయే రోజుల్లో కాలుష్యం అనేది తీవ్రంగా ఉంటుంది. అక్కడ ప్రజలు బతకాలంటే భయపడాలి. ఇక్కడ భారత ప్రధాని ఒక డిమాండ్ చేశారు. ఏంటంటే మనం చేసిన కాల్పులలో పాకిస్తాన్ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో మసూద్ అజార్ ఆయన కుటుంబంలో 14 మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు గెలికి మరి యుద్ధం తెచ్చుకున్నారు. ఆ యుద్ధంలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయారు. అప్పుడే మసూద్ అజార్ ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశాన్ని భారత ప్రధానిని నాశనం చేసే వరకు నాకు నిద్ర పట్టదు, నేను ఇప్పుడేం బాధపడట్లేదు, నేను ఇప్పుడేం చింతించడం లేదు, భారత్ని పతనం చేయడానికి నా సర్వశక్తులు వడ్డిస్తానని మసూద్ అజార్ అయితే కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మరొకసారి అమెరికా జోక్యం చేసుకుని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలను ఆపే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకైతే యుద్ధం ఆగలేదని చెప్పాలి. కానీ భారత ప్రధాని ఒక కీలకమైన డిమాండ్ చేశారు. ఇక్కడ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో మసూద్ అజార్ను భారత్కి అప్పగించాలని ప్రధాని మోదీ డిమాండ్ చేస్తున్నారు. మరి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు ఓకే అంటే మసూద్ అజార్ను ఇండియాకు అప్పగించడానికి ముందుకొస్తాయి. మసూద్ అజార్ని కనుక ఇండియాకు అప్పగించకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ 2 కావచ్చు 3 కావచ్చు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగదు. ఎందుకంటే ఉగ్రవాదం చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయో భారతదేశం ప్రపంచ దేశాలకు తెలుసు. ఈ ఉగ్రవాదానికి పెంచి పోస్తున్న పాకిస్తాన్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ను భారత్కు అప్పగిస్తేనే ఈ యుద్ధం ఆగుతుంది. లేకపోతే ఇలాగే యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. భారత ప్రధాని క్లియర్గా చెప్పేశారు, మసూద్ అజార్ మా దేశానికి కావాలి, మాకు అప్పగించండి, అప్పుడే ఈ యుద్ధాన్ని ఆపుతాం, లేని ఎడల పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తుంది. మేము కూడా రెడీగా ఉన్నాం, బార్డర్లో కాదు పూర్తిగా సంసిద్ధంతో ఉన్నాం. పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలు కావచ్చు, వాళ్ళు చేసే హేళనను కావచ్చు, వాళ్ళు చేసే దాడులను కావచ్చు ఖచ్చితంగా మేము తిప్పగొడతాం. దానికి తగిన విధంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకుంటుంది. ఒకవేళ మసూద్ అజార్ను ఇండియాకు అప్పగించకపోతే వాళ్ళు చేసే ప్రతి దాడిగా మేము కూడా సంసిద్ధంగా ఉన్నామని మోదీ ప్రకటించారు. ఏదేమైనా మసూద్ అజార్ను భారత్కు అప్పగించేంత వరకు ఈ యుద్ధం అనేది
ఆగదని ఈ విధంగా స్పష్టంగా తెలుస్తుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో అమెరికా ఎంటర్ చేసుకొని జోక్యం చేసుకొని భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన మసూద్ అజార్ను అప్పగిస్తాయా? ఆ విధంగా వెళ్తుందా లేదా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. For more updates, please subscribe Dutta Media.